హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మున్ని ఛానల్. ఈరోజు మళ్ళీ మీ టీచర్ గారు వచ్చేసారు. మీకు సింపుల్గా పడవ ఎలా నేర్చుకోవాలో చూపిద్దామని. పడవ అంటే ఇంగ్లీష్లో బోట్ అన్నమాట. అయితే మనం కొత్త స్టూడెంట్స్ని పరిచయం చేసుకుందామా? డొనాల్డ్ డక్, టామ్ అండ్ జెర్రీ, షిన్చాన్, బార్బీ డాల్, Robo, present teacher. Heidi, Present teacher. Dora Bujji, Present teacher. Mickey Mouse, Present teacher. Phineas and Ferb, Present teacher. Photo Bheem, Present teacher. Dragon Tales, Present teacher. Avengers వచ్చేసారు. Present teacher. Doraemon, Present teacher. Pokemon, Present teacher. Spider-Man, Present teacher. next Batman, Present teacher. next Superman. Present teacher. ఎప్పుడులాగానే మన స్పెషల్ గెస్ట్ వచ్చేసాడు. ఎవరో చెప్పండి? మన సోనా. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా ఒక పేపర్ తీసుకోండి. ఎప్పట్లాగానే దాన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి. తెలుసుగా పిల్లలు ఎలా కట్ చేసుకోవాలో? ఈ విధంగా బాగా ఫోల్డ్ చేసేసేయండి. నీట్గా చేసి స్క్వేర్ షేప్ రావాలంటే ఏం చేయాలి? ఈ విధంగా ట్రయాంగిల్ లాగా పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే మీకు స్క్వేర్ వస్తుంది. నేనైతే స్కేల్ యూస్ చేస్తున్నానమ్మా. మీ దగ్గర స్కేల్ ఉంటే తీసుకుని మీరు ఈ విధంగా కట్ చేయండి. అంటే షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకుంటే చేతులు అవి కట్ అవుతాయి. చిన్నపిల్లలు కదా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే, అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్న పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ వచ్చింది చూసారా? రెక్టాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్వేర్ షేప్ రావాలి. ఓకేనా? చేశారా? ఓకే, నెక్స్ట్ ఈ విధంగా వన్ సైడ్ తీసుకుని వన్ పేపర్ తీసుకుని ఇలా 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ 4 ఫోల్డింగ్స్లో 1 ఫోల్డింగ్ తీసుకుని ఈ ఫ్రంట్ సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. అర్థమైందా? చూసారా? చాలా ఈజీ. మీరు జాగ్రత్తగా చేయండి. ఈ 3 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫోల్డింగ్స్ని ఏం చేయాలంటే ఈ 2 తీసుకుని మధ్యకి ఇట్లా మధ్యకి లోపలికి పెట్టేసి చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసి దీన్ని జాగ్రత్తగా ఇట్లా నైస్గా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఓకే, చేసిన తర్వాత వన్ సైడ్ బిఫోర్ ఫ్రంట్ చేసామా, ఈ 2 లోపలికి చేసామా. ఇప్పుడు ఇంకోటి మిగిలింది కదమ్మా, ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఈ విధంగా ఇట్లా బయటికి ఫోల్డ్ చేసేయాలి. మెల్లగా చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత మనం పడవ చేసాం కదా, అలానే కాకపోతే ఇది కత్తి పడవ. చూడండి, పడవ చేసినట్టే ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తే మనకి కింద కత్తిలాగా వస్తుంది. కత్తి పడవ అంటారు దీన్ని. చూసారా ఎంత బాగా ఈజీగా వచ్చేసిందో? ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీరు చక్కగా దీన్ని వాటర్లో వేసుకుంటే చక్కగా వెళ్తూ ఉంటుంది, ఆడుకోవచ్చు. ఇలా పేపర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకోండి. దీన్ని కత్తి పడవ అంటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో? అయితే పిల్లలు అర్థమైందా మీకు? చేస్తారు కదా? బయటకు వెళ్ళబాకండి, మమ్మీ డాడీ చెప్పినట్టు వినండి. ఇంట్లో కూర్చుని ఈ విధంగా క్రాఫ్ట్ సతాయించకుండా, అలర్ట్ చేయకుండా బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. మరిన్ని చాలా చాలా నేర్పిస్తూ ఉంటాను మీకు. థ్రెడ్స్తో కూడా నెట్స్ అవన్నీ చూపిస్తాను. ఇది అర్థమైందమ్మా? నాకు కమెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో. ఓకేనా? If you like this video, please like, share and subscribe to my channel @Munni6. Thank you viewers for watching this video. పిల్లలు అర్థమైందా? థ్యాంక్ యూ పిల్లలు. అర్థమవ్వకపోతే నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో రాయండి. సంక్రాంతి వస్తుంది కదా, విష్ హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి.
జాగ్రత్తగా ఉండండి. పడవ రెడీ అయిపోయిందా? కత్తి పడవ రెడీ అయిపోయింది. అయితే మనం ఏం చేయాలి? వాటర్లో వేసుకుని ఈ విధంగా ఇంట్లోకి వచ్చి చక్కగా కలర్ పేపర్స్తో ఆడుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, హ్యాపీనా? నాకు గట్టిగా వినబడేటట్టు చెప్పండి. ఆర్ యూ హ్యాపీ? ఎస్. ఓకే, మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024 పిల్లలు. ఇప్పుడు ఒక మంచి మాట నేర్చుకుందాం పిల్లలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటే ఏంటో చెప్పండి. మనకి మమ్మీ, డాడీ, టీచర్ అండ్ మన ఇంటికి వస్తారు చూడండి గెస్ట్లు, అతిథులు, వాళ్ళందరూ దైవంతో సమానం అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇవ్వాలి. మమ్మీ డాడీని రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త క్రాఫ్ట్ పేపర్ థ్రెడ్స్తో అన్నీ నేర్పిస్తాను. బాయ్ పిల్లలు.